రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది కానీ ఏ విధంగా బాగుంది అంటారు? బస్సెస్ గా ఫ్రీ చేశాడు కదా. ఆ, కానీ అవి ఏంటంటే అందరికి ఫ్రీ చేయకుండా ఆ, 60 years అబవ్ వాళ్ళకి చేస్తే, లేకపోతే స్టూడెంట్స్ కి చేస్తే బాగుంటది. ఆ, మిగతా ప్రాబ్లం ఏమవుతుందంటే బస్సులలో ఎక్కితే జెంట్స్ కు సీట్లు దొరకడం లేదు మేడం. ఆ, నెక్స్ట్ బస్సెస్ తక్కువైపోయినాయి, ఆ. మిగతాదంతా బాగానే ఉంది. అంటే ఈయన పెట్టిన పథకాల్లో మీకు ఎన్ని యూజ్ అయినాయి అంటారు? అంటే ఉచిత కరెంట్ కానీ, ఉచిత బస్సు కానీ, రైతు రుణమాఫీ ఇలా పెట్టాడు కదా, మరి అవన్నీ ఉపయోగకరమైన పథకాలేనా? ఉపయోగకరమైన కానీ మేమైతే రిటైర్డ్ ఎంప్లాయీ ఆ, మేడం, మాకైతే అందులో ఏది వర్తించకున్నా కానీ వేరే వాళ్ళకు వర్తించాలనే ఉద్దేశం. అంటే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ల పరిపాలన చూశారు, రేవంత్ ఒక సంవత్సరం పరిపాలన చూసినారు కదా, ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు మీరు? కేసీఆర్ ది 5 years వరకు బాగానే ఉంది మేడం పరిపాలన. ఆ. 5 years తర్వాత కొద్దిగా బాగా లేకుండే. ఆయనకి ఈయనకి తేడా ఏం అనిపించింది మీకు అసలు? తేడా అంటే వెల్ఫేర్ లో పర్లేదు, రేవంత్ రెడ్డి పర్లేదు మేడం. ఆ, మరిగా ఆయనది ఏందో కానీ ఆ. కొన్ని గీదే బస్సెస్ లోనే మిగతా పథకాలు కూడా బాగానే ఉన్నాయని. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో మనం చూస్తున్నాం కదా, డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందా అసలు డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అంటే ఉద్యోగాలు కూడా ఈసారి భర్తీ అయిపోతాయి అంటారా? ఏమో మేడం, అది మనకేం తెలుస్తుంది మేడం. థ్యాంక్ యూ.